రేవంత్ని ఈ విషయంలో శబాష్ అంటాను. ఆచరణలో కూడా అమలు చేసి చూపెడితే ఒకటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? చెరువుల దగ్గర నేను మొన్ననే ప్రస్తావించా, దుర్గం చెరువు చుట్టూ ఉండేది సాఫ్ట్వేర్ కంపెనీలు, యాక్టర్లు, డాక్టర్లు, హీరో, బోలెడంతమందికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ బోలెడని ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారు, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే అక్కడ 90% ఎగిరిపోతాయి అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ అక్కడ నోటీసులు ఇచ్చారు, మొత్తం ఆ అపార్ట్మెంట్లకి, షాపులకి, ఆఫీసులకి నోటీసులు అతికించడం అన్నటువంటిది సంచలనం. వెరీ గుడ్ రేవంత్ని. నోటీస్ తర్వాత ఆచరణలో చేయండి. ఇక్కడ ఎట్లా కూల్చారో అక్కడ కూల్చోబెట్టండి. మామూలుగా అక్కడైతే నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇవ్వకుండా కూల్చారు. ఇక్కడ నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది సందేహాలకు తావిస్తుంది. బట్ ముందంటూ ఒక అడుగు ముందుకు పడింది కాబట్టి అభినందించాలి. అదే సందర్భంలో ఇప్పుడు మరొకటి, ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించినటువంటి ఇష్యూ అంటూ ఇప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు దగ్గర FTL దగ్గర తిరుపతి రెడ్డి ఇల్లు, ఆఫీసు 2 ఉన్నాయి. దానికి కూడా ఈ నోటీసు ఉండటం, ఈ దుర్గం చెరువు దగ్గర అన్నటువంటి పాయింట్లో దానికి కూడా నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది సంచలనం. నోటీసుతో సరిపెడతారా లేకపోతే ఎన్ కన్వెన్షన్ లాగా కూలుస్తారా? ఇక్కడ నుంచి అసలు పరీక్ష బిగిన్ అవుతుంది. ఏం చేస్తారో చూద్దాం.